మెదక్ జిల్లాలో 100 పరిశ్రమలు ఉన్నాయని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన మెదక్ యువత ఎంతమంది ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు చేస్తున్నారు? మన మెదక్ యువత డిగ్రీ పట్టా చేతులు పట్టుకొని ఇటు నరసాపూర్ వైపు, సంగారెడ్డి వైపు, పటాన్చెరు వైపు, ఇటు మేడ్చల్ వైపు, చింతల్ సూరారం వైపు, హైదరాబాద్ వైపు ఎందుకు వెళ్ళాలా? మన మెదక్ యువత ఉపాధి అవకాశాల కోసం ఆటోలు ఎందుకు నడిపించుకోవాలా? మేస్త్రీల కింద ఉప్పర్ పనులు ఎందుకు చేయాలా? క్యాటరింగ్ సర్వీసెస్ ఎందుకు చేసుకోవాలా? స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఇటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ గోడౌన్లలో ప్యాకింగ్ మెటీరియల్ స్టాఫ్గా ఎందుకు వర్క్ చేయాలా? ఇదే ప్రశ్నని నేను ఈరోజు మన మెదక్ జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ గారిని అడగాలనుకుంటున్నాను. అయితే ఈ ప్రశ్నకి సమాధానానికి ముందు మెదక్ జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ని నేను అభినందించాలనుకుంటున్నా. ముఖ్యంగా మెదక్ జిల్లా కలెక్టర్ మేడం MESIC అనేటువంటి పోర్టల్ని తీసుకురావడం జరిగింది. అంటే మెదక్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ అండ్ ఇండస్ట్రీ కనెక్ట్కి సంబంధించిన పోర్టల్. ఈ యొక్క పోర్టల్ మెదక్ జిల్లా కలెక్టర్ IT విభాగము ITC లిమిటెడ్ వారి సహకారంతో ఈ యొక్క పోర్టల్ డిజైన్ చేసిండ్రు. ఈ యొక్క పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటు మెదక్ యువత వలస వెళ్లకుండా ఉపాధి అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాలు వెతుక్కునేటువంటి యువత, మరి కాలేజెస్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క పోర్టల్లో మెదక్ కాలేజెస్ ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా రిజిస్టర్ అయి ఉంటారు. అయితే ఈ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 100 పరిశ్రమలల్లో వీళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ పోర్టల్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఒక చిన్న గ్యాప్ ఉంది మేడం. ఏంటంటే ఇప్పుడు పోర్టల్ ఉంది, కానీ ఈ పోర్టల్లో కనెక్ట్ చేయడానికి లోకల్ ఇండస్ట్రీస్ కూడా అవసరం. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ 100 మన జిల్లాలో ఉన్నటువంటి 100 పరిశ్రమలు నర్సాపూర్ వైపు, సంగారెడ్డి వైపు, పటాన్చెరు వైపు, చింతల్ సూరారం వైపు, తూప్రాన్ వైపు, మేడ్చల్ వైపు ఉన్నటువంటి పరిశ్రమలు. మరి మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత వలస వెళ్లకుండా మీరు లోకల్ ఆపర్చునిటీస్ కల్పించాలనుకుంటున్న ఈ MSIC పోర్టల్ నుంచి అది నేను స్వాగతిస్తా ఉన్నాను. నా పేరు బట్టి అజయ్, మీ మెదక్ తెలంగాణ రక్షణ సేన TRS పార్టీ ఇన్ఛార్జ్. మేడం, ఇక్కడ నాకు కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు ఈ లోకల్ ఇండస్ట్రీస్ ఈ ఉన్నాయన్నీ కూడా వలస వెళ్లకుండా మీరు తీసుకొచ్చిన ఇనిషియేటివే కదా. కానీ అయినా కూడా మా యువత ఎందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ప్రదేశంకి వెళ్ళి వాళ్ళు ఇక్కడ మళ్ళీ తిరిగి రాకుండా అటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? అయితే మేడం, ఇప్పుడు మన మెదక్ నియోజకవర్గంలో ఒక బలమైన MSME ఎకోసిస్టమ్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఆ MSME ఎకోసిస్టమ్ ఎక్కడ? ఇటు మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, ఎంటర్ప్రైజెస్ ఎక్కడున్నాయి? సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కడున్నాయి? ఇది నేను కలెక్టర్ మేడం గారిని విమర్శించడానికి అడుగుతున్న ప్రశ్న కాదు. కలెక్టర్ మేడం గారు తీసుకొచ్చిన ఒక మంచి ఇనిషియేటివ్ పెద్ద సక్సెస్ కావాలని ఒక బాధ్యతగా అడుగుతున్నటువంటి ప్రశ్న. మేడం, మనకు ఒక పోర్టల్ ఉంది, సంతోషమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువతని లోకల్ ఆపర్చునిటీస్ మనం డెవలప్ చేయాలంటే ఒక లాంగ్ టర్మ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్లాన్ మనకి చాలా అవసరం మేడం. అంటే ప్రతి మండలానికి ఒక 5 నుంచి 10 MSME యూనిట్స్ లేదా క్లస్టర్స్ మనం డెవలప్ చేసుకోగలిగితే, అటువంటి దిశగా మనం అడుగులేస్తే మన ఈ MSIC పోర్టల్ ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో మన యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి వలసలు కట్టడి చేయడంలో ఇదొక పెద్ద గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురాగలుగుతుంది. మనం ఇక్కడ కనుక ఇటు MSME క్లస్టర్స్గా మనం డెవలప్ చేసుకుంటే. అంటే ఇది ఒకటే కాదు, మనకి రామాయంపేట ఒక వ్యూహాత్మకమైనటువంటి పట్టణం ఉంది. అంటే ఇటు లాజిస్టిక్స్ డ్రై పోర్ట్ హబ్గా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు రైల్ కనెక్టివిటీ, ఇటు నేషనల్ హైవే 44 రెండు, ఇటు రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ రెండు ఉన్నాయి కాబట్టి. కానీ ఈ MSIC పోర్టల్లో ఇంకొక గ్యాప్ ఏముంది అంటే వీళ్ళకి ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, కానీ బట్ ద రిక్వైర్డ్ స్కిల్ సెట్
ది ఇండస్ట్రీస్ దట్ ఆర్ లుకింగ్ ఫర్ ద రిక్వైర్డ్ స్కిల్స్, ఇప్పుడు ఆ పోర్టల్లో కంపెనీస్ వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఏ ఏ డిపార్ట్మెంట్లలో వాళ్ళకి ఆ మ్యాన్ పవర్ అవసరమో వాళ్ళు అందులో రికార్డ్ చేసి పెడతారు, అందులో పెడతారు. మన వాళ్ళు రిజిస్టర్ చేసుకొని అందులో అప్లై చేసుకుంటారు. కానీ మన వాళ్ళకి ఆ నైపుణ్యాలు అవసరం కదా, ఆ స్కిల్స్ అవసరం కదా. మరి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఉండాలి కదా మేడం. ఒకటి అది. ఇంకొకటి, ఇప్పుడు మన మెదక్ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ డెస్టినేషన్గా దీన్ని మార్చాలంటే మనకు కావాల్సింది ఏంటి? కనెక్టివిటీ, అంటే రోడ్ కనెక్టివిటీ, అంటే ఒక నేషనల్ హైవే కనెక్టివిటీ అవసరం. ఇండస్ట్రీస్ ఒక ప్రాంతంలో వాళ్ళ ఇండస్ట్రీస్ని వాళ్ళు స్థాపించాలంటే ఒక మంచి రోడ్ హైవే కనెక్టివిటీ అవసరం కదా మేడం. అయితే ఒక సాంకేతికంగా దీన్ని అధ్యయనం చేసి మనకి 4 లేన్ హైవే అవసరమా లేదా 6 లేన్ హైవే అవసరమా, దాన్ని అధ్యయనం చేసి అటు దిశగా మనం ప్రయత్నాలు చేస్తే ఈ మెదక్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు మేడం, మెదక్ ప్రజలకు తెలుసు. ఈరోజు కూడా మా మెదక్ యువత ఎంతగా వలసపోతా ఉన్నారు, ఎంతగా ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడుతున్నారు అన్నది మెదక్ యువతకు తెలుసు. ఎందుకంటే ఏ పాలకులు కూడా ఇప్పటి వరకు దీన్ని, మా నియోజకవర్గాన్ని ఆర్థికంగా డెవలప్ చేసినటువంటి పాపన పోలేదు. ఈరోజు కూడా తెలంగాణ సాధించినప్పటి నుంచి అప్పుడు ఏదైతే తలసరి ఆదాయం ఉన్నదో ఈ రోజు కూడా అదే తలసరి ఆదాయం ఉంది, 2,80,000. ఈ రోజు కూడా మా మెదక్ ప్రజలు 20,000 లోపే బతుకుతా ఉన్నారు. నెలకి 20,000 ఆ సంపాదన లోపే బతుకుతా ఉన్నారు. అటు ఉద్యోగాల నుంచి వచ్చే జీతాలు కావచ్చు, లేకపోతే ఉపాధి నుంచి వచ్చేటువంటి సంపాదన నుంచి కావచ్చు. పెళ్లి చేసుకొని పిల్లలం అంటే ఇదే 20,000 లోపల 5,000కు బతికేటోళ్ళు ఉన్నారు, 10,000 రూపాయలకు బతుకుతున్నారు, 12,000 రూపాయలకు బతుకుతున్నారు, 15,000 రూపాయలకు బతుకుతున్నారు, 18,000 రూపాయలకు బతుకుతున్నారు, 20,000 రూపాయలకు కూడా బతుకుతా ఉన్నారు ఇంకా. అంటే మా దగ్గర అదే ఒక చిన్న కుటుంబం పిల్లల చదువులకి, వాళ్ళ సంసారానికి, పండగల పబ్బాలకి, మన అనారోగ్యం పాలైతే హాస్పిటల్ ఖర్చులకి ఇదే 20,000 రూపాయలు బతికేటువంటి పరిస్థితులు మేడం. ఇంకా కూడా ఈ మెదక్లో మాకొక విశ్వాసం వచ్చింది. మీరు వచ్చిన తర్వాత మీరు ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉన్నారో, టూరిజం కారిడార్గా మీరు మెదక్ని అభివృద్ధి దిశగా మీరు తీసుకుపోతా ఉన్నారో, వి రియలీ అప్రిషియేట్ యువర్ ఇనిషియేటివ్స్ మేడం. బట్ ఇప్పుడు ఇదే ఇప్పుడు ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి మీరు ఆ దిశ గుండా ఒక చర్చ పెట్టినట్లయితే, నేను ఒక యువకునిగా, మెదక్ వాసిగా నా సహకారాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా మేడం. మీరు పిలవడం ఆలస్యం అంతే. అయితే మన మెదక్ యువత ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళే మెదక్ కాకూడదు. మన ఉపాధియే మన మెదక్ యువత దగ్గరికి రావాలి. మెదక్ యువత హైదరాబాద్ నుంచి మెదక్ యువత హైదరాబాద్కు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే మెదక్ కాకుండా, ఉద్యోగాలే మెదక్కు వచ్చి ఉద్యోగాలు ఇచ్చేటువంటి మెదక్ కావాలనేటువంటిదే నా కళ, మా యువత కళ. మన మెదక్ని అటు అభివృద్ధి దిశగా తీసుకుపోయేటువంటి ఒక కళగా మనం అందరం మార్చుకోవాలి. అందుకే మేడం మీరు తీసుకున్న ఇనిషియేటివ్ని అప్రిషియేట్ చేస్తూనే నా యొక్క చిన్న సూచనలు కూడా మీరు దయచేసి పరిగణించి ఇటు దిశగా మీరు ఒక చిన్న చర్చ పెట్టినట్లయితే నేను నా సహకారాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కూడా కలిసి నేను ఈ విషయాన్ని మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా మేడం. మరొకసారి నేను మీ మెదక్ బట్టి అజయ్, టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై మెదక్.